Okay, clear? Clear అర్థవుతుందండి. సో డిస్ట్రిబ్యూటెడ్ గార్బేజ్ కలెక్షన్ లో యూజ్ చేసే మెథడ్స్ ఏంటి? టూ మెథడ్స్, యాడ్ రెఫ్, రిమూవ్ రెఫ్. అండ్ యూజ్ చేసే టెక్నాలజీ వచ్చి యూజ్ చేసే క్లయింట్ సర్వర్ మెకానిజము. ఓకే, సో ఫస్ట్ ఏమవుతుందంటే క్లయింట్ నుంచి సర్వర్కి ప్రాక్సీ అనేది క్రియేట్ అవుతుంది. వాట్ విల్ హ్యాపెన్ ఫస్ట్? ప్రాక్సీ ఓకే. సో ఇక్కడ రిమోట్ సర్వర్లో రిమోట్ మెథడ్ ఉంటుంది. సర్వర్లో ఏముంటుంది? రిమోట్ మెథడ్. ఓకే, నౌ when a client receives a object B, రిమోట్ మెథడ్ ఉంటుంది. ఈ రిమోట్ మెథడ్ ఇన్వోకేట్ చేయాలంటే ఏం కావాలి? రిమోట్ ఆబ్జెక్ట్ కావాలి. ఏం కావాలి? రిమోట్ ఆబ్జెక్ట్. ఎప్పుడైతే రిమోట్ ఆబ్జెక్ట్ ఫైండ్ అవుట్ చేస్తుందో, ఓకే, సో there is an object called, so it receives a remote reference for an object B. It receives a remote reference for an object B, then it makes a call to addref. It makes a call to addref of B. Okay, to the server of that addref of B. It makes a call to addref of B to the server of that remote object. To the server of that remote object, and creates a proxy. So proxy create చేస్తాయి and creates a proxy. చూడండి, అంటే ఏంటంటే గార్బేజ్ కలెక్షన్ మీన్స్ వీఆర్ రిక్లైమింగ్ ది యూజ్డ్ స్పేస్ and we are giving that space to the back to the memory pool. మెమరీ పూల్ అంటే ఖాళీ ప్రదేశంలోకి వెళ్ళి అది ఇచ్చేసేయాలి. మెమరీ అంతా మళ్ళీ ఫ్రీ చేసి ఇచ్చేసేయాలి. సో దట్ అదర్ ఆబ్జెక్ట్స్ క్యాన్ క్లెయిమ్ దట్. ఇక్కడ ఏంటి, మనకి ఆబ్జెక్ట్ యూజ్ అయిన ఆబ్జెక్ట్ ఎక్కడుందో అది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మన టార్గెట్ అంతా ఆబ్జెక్ట్స్ ని ఫైండ్ అవుట్ చేయడమే. సో ఎప్పుడైతే రిమోట్ రెఫరెన్స్ వస్తుందో వాట్ విల్ హ్యాపెన్ ఈస్ ఇమీడియట్లీ addref is called by the client. క్లయింట్ ఏం చేస్తుంది? addref will call. క్లయింట్ addref calling అనే ఏం క్రియేట్ అవుతుంది? ప్రాక్సీ క్రియేట్ అవుతుంది. సో దిస్ ఈస్ ది సెకండ్ స్టెప్. ఇక్కడ ఏంటంటే అన్ని ప్రాసెస్ అండి, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, మెసేజ్లు ప్రాసెస్లే. సో యా, చూడండి నెక్స్ట్. సో ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే బి డాట్ హోల్డర్స్ అనే వేరియబుల్ ని క్రియేట్ చేసి పెట్టుకుంటుంది. బి డాట్ హోల్డర్స్ అంటే ఎవరెవరు ఈ ఆబ్జెక్ట్ అనేది ఏ క్లయింట్ స్పేస్లో ఉంది. ఓకే, సో ఆ బి డాట్ హోల్డర్స్ అంటే ఎవరెవరు ఈ బిని కలిగి ఉన్నారు, బి అనే ఆబ్జెక్ట్ ని ఎవరెవరి దగ్గర ఉంది. సో దట్ మీన్స్ which clients having this are using this object B. ఆబ్జెక్ట్ బి అనేది ఎవరు యూజ్ చేస్తున్నారు, సో ఎవరి దగ్గర ఉంది అనేది బి డాట్ హోల్డర్స్ లో ఉంటుంది అనమాట. సెట్ ఆఫ్ క్లయింట్స్ ప్రాసెస్ that have proxies for object B, like here. So client find out that S has a remote reference B, then immediately client created a proxy, client 1, client 2.
So it may also find that there is a remote reference B at the server. So it also creates its own proxy. That means B dot holder contains C1 and C2. At the B dot holders ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ ఉంటుంది B dot? Each server. First step ఇది. B dot holders contains the list of all the clients holding this object B. List of all these clients holding. So this is maintained at the servers. Second one is create a proxy for each remote reference. And third one is అయిపోయింది. సో రిమోట్ ఇన్వొకేషన్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి? రిమోట్ ఇన్వొకేషన్ అయిపోయిన తర్వాత రిమోట్ ఇన్వొకేషన్ రిజల్ట్ కూడా రిటర్న్ చేశారు సర్వర్ నుంచి క్లయింట్కి. ఇప్పుడు ఏం చేయాలి? సో క్లయింట్ సీస్ గార్బేజ్ కలెక్టర్ ఇప్పుడు లోకల్ గార్బేజ్ కలెక్టర్స్ స్టార్ట్ అవుతాయి ఇన్వోక్ అవటం. సర్వర్కి ఒక లోకల్ ఎల్సిజి, లోకల్ ఎల్జిసి, లోకల్ గార్బేజ్ కలెక్టర్ అనే క్లయింట్ కూడా ఒక ఎల్జిసి లోకల్ గార్బేజ్ కలెక్టర్. ఇద్దరికి చెరో ఒకటి లోకల్ గార్బేజ్ కలెక్టర్ రన్ అవుతాయి. ఎప్పుడు? వెనెవర్ ఆర్ఎంఐ ఈజ్ ఓవర్. ఆర్ఎంఐ అయిపోయింది అనుకోండి, వెంటనే అవుతుంది క్లయింట్ దగ్గర క్లయింట్ యొక్క లోకల్ గార్బేజ్ కలెక్టర్ రన్ అవుతుంది. సర్వర్ దగ్గర సర్వర్ యొక్క లోకల్ గార్బేజ్ కలెక్టర్ రన్ అవుతుంది. సో క్లయింట్ దగ్గర లోకల్ గార్బేజ్ కలెక్టర్ రన్ అయినప్పుడు ఏ notice that proxy for remote object B is no longer reachable. What it will identify? Client's local garbage collector identifies that proxy for remote object B is no longer available. So అప్పుడు ఏం కాల్ చేస్తుందండి? రిమూవ్ రెఫ్. ఎవరు కాల్ చేస్తారు? లోకల్ గార్బేజ్ కలెక్టర్ ఆఫ్ client. Remove ref of B and deletes the proxy. So in the step 2 we create the proxy. In the step 3 we delete the proxy. Step 2 లో ఏం చేసాం? యాడ్ రెఫ్ ని కాల్ చేసి ప్రాక్సీ క్రియేట్ చేసాం. స్టెప్ 3 లో వాట్ we are doing? Calling the remote ref B and remove ref B and delete the proxy immediate, guys. So one is creation in step 2 and in step 3 removing the deleting the proxy, creating the proxy in step 2 and removing the proxy in step 3. Who is doing all this? Is client. Why? Because why client and server here? Garbage collection of client server in anta. It is distributed system. We studied in unit 2. Distributed system is nothing but a client server architecture. Okay, so in a distributed system, in a client server environment, so the garbage collection takes place. So first step is each server maintains the B holders, B dot holders variable, okay, that holds the set of client process holding the proxies for object B. And second step is create a proxy, and third step is remove the proxy and using remove ref of B. And the next step is fourth step is so after removing, so each client starts removing. So in the fourth step is check the B dot holders. Okay, check the B dot holders is empty. Check whether it is empty. అంటే అన్ని క్లయింట్స్ ఈ స్టెప్ ని కాల్ చేసిందా లేదా? థర్డ్ స్టెప్ ని all the clients which are having proxies for object B, so whether call this step 3 or not. When the fourth step, if you identify that B dot holders is empty, first step ki reverse and fourth step. First step of B dot holders is full. That means full of processes, whereas in the step 4 B dot holders is empty. So second step ki reverse, third step. First step ki reverse, fourth step. So when B dot holders is empty, then what will happen? Server's local garbage collector is called, because B dot holders present at server.
proxy is present at client. Proxy is present at client. So when b dot holders is empty, server's local garbage collector is called, and it will reclaim the space occupied by object B. It will reclaim the space occupied by object B. Any doubt in garbage collection? That's it. That's it. So this is nothing but the distributed garbage collection. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీ పాయింట్స్ ఆర్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే రెండు ఒకేసారి వచ్చినాయి అనుకోండి. ఏంటా రెండు? సో రిమోట్ రెఫ్, యాడ్ రెఫ్. సో స్టెప్ 2, స్టెప్ 3 రెండు ఒకేసారి వస్తే ఏం చేయాలి? సో రెండు ఒకేసారి వచ్చినప్పుడు ఏం చేయాలంటే బి డాట్ హోల్డర్స్ పొజిషన్ ఏంటో చూడాలి. సో బి డాట్ హోల్డర్స్ ఎంటీ అనుకోండి, యాడ్ రెఫ్, రిమూవ్ రెఫ్ రెండు ఒకేసారి వచ్చింది అనుకోండి. రిమూవ్ రెఫ్, లెట్స్ సే బి డాట్ హోల్డర్స్ ఈజ్ ఎంటీ, రిమూవ్ రెఫ్ కమ్స్ ఫస్ట్, దెన్ రిమూవ్ రెఫ్ ఏది ముందు వస్తే దెన్ రిమోట్ ఆబ్జెక్ట్ కుడ్ బి డెలిటెడ్. సో ఇది ముందు వచ్చింది, రిమూవ్ రెఫ్ ముందు వచ్చింది అనుకోండి. B dot holders empty, remove ref came first, just before add ref. Then so this situation may arise. So to avoid this situation, ante you are deleting empty buffer. So that is exception case. So in that case, what you have to do is to avoid this situation when B dot holders is empty and when remote object reference is transmitted, a temporary entry is added. So B dot holders empty అయినప్పుడు remove ref వచ్చింది ఏం చేయాలి? ఒక టెంపరరీ బఫర్ అనేది యాడ్ చేస్తాం. A temporary buffer is added until add ref arrives. Okay, so B dot holder empty అయినప్పుడు remove ref వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఒక టెంపరరీ బఫర్ అనేది యాడ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్. నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ ఉంది ఈ గార్బేజ్ కలెక్షన్. అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ, దట్ ఈస్ కమ్యూనికేషన్ ఫెయిల్యూర్. హౌ ఇట్ టాలరేట్స్ ఏ కమ్యూనికేషన్ ఫెయిల్యూర్, హౌ దిస్ అల్గారిథం, దిస్ డిస్ట్రిబ్యూటెడ్ గార్బేజ్ collection algorithm, so how it will withstand the communication failures means the add ref and the remove ref, these two methods are idempotent. That means they are performed only once. ఎన్నిసార్లు మీరు యాడ్ రఫ్ చేసినా ఒకసారి అవుతుంది. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ కాల్ n number of times, only one time will be same. అన్ని ఆపరేషన్ ఈజ్ సేమ్. సో n times చేసినా, వన్ టైం చేసిన ఎఫెక్ట్ ఒకటే. n number of times చేసినా, ఓకే, వన్ టైం చేసినా, n number of times చేసినా, వాట్ విల్ హ్యాపెన్? the effect is same. The effect is same. So this is about the okay, so this is about the add ref and remove ref. Okay, so in the case that add ref call returns an exception, the client will not create a proxy but will make a remove ref call. Okay, so that is what happens here. So ante when add ref call returns an exception, ఎప్పుడు ఎక్సెప్షన్ వస్తుంది? మెథడ్ ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ అయినా అవ్వాలి, లేదా ఒక్కసారైనా అవ్వకపోయినా, నాట్ ఎట్ ఆల్, నాట్ ఈవెన్ వన్స్ ఇట్ ఎగ్జిక్యూటెడ్. సో ఇన్ దట్ కేస్ వాట్ హ్యాపెన్స్? అన్ ఎక్సెప్షన్ ఈజ్ రేజ్డ్. ద క్లయింట్ విల్ నాట్ క్రియేట్ ఏ ప్రాక్సీ. అంతే కదా, యాడ్ రఫ్ ఫెయిల్ అయింది. యాడ్ రఫ్ ఫెయిల్ అయితే ఏమవుతుంది? ప్రాక్సీ క్రియేట్ అవుతుంది. but will make a remove ref of B call. Okay, the effect of remove ref is correct whether or not the add ref is succeeded. Okay, so this is about the communication failure in the garbage collector. Okay, so and the Java's garbage collection algorithm can tolerate the failure of client process also.
can tolerate the failure of to achieve this. Server lease their objects to clients for a limited period of time. Okay, so the lease period starts అంటే లీజ్ ఇక్కడ ఈ గార్బేజ్ కలెక్షన్ లీజ్ అనే టర్మ్ వస్తుంది. సో లీజ్కి తీసుకుంటారు అనమాట దేన్ని, ఆబ్జెక్ట్స్ ని. ఎవరు? సర్వర్. ఫ్రమ్ వేర్? క్లయింట్ నుంచి. ఎందుకంటే క్లయింట్ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు కమ్యూనికేషన్ అనేది ఉండదు క్లయింట్ తో. సో అందుకని ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ ని లీజ్ గా తీసుకుంటుంది. అండ్ ద లీజ్ పీరియడ్ స్టార్ట్స్ వెన్ ద క్లయింట్ మేక్స్ అన్ యాడ్ రెఫ్. ఎప్పుడైతే యాడ్ రెఫ్ కాల్ చేస్తామో అప్పుడు లీజ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది విత్ ది సర్వర్. ఇట్ ఎండ్స్ ఎయిదర్ టైమర్ హ్యాస్ ఎక్స్పైర్డ్ ఆర్ క్లయింట్ మేక్స్ రిమూవ్ రెఫ్. సో రిమూవ్ రెఫ్ ఎప్పుడైతే కాల్ చేస్తామో ఆ లీజ్ అనేది అప్పుడు ఎండ్ అయిపోతుంది. And the information stored by the server concerning each lease contains the identifier of the client's virtual machine and period of the lease. Okay, so clients are responsible. Who is responsible here? Clients are responsible for this leasing, and when the lease period expires, they have to renew it. Who is the responsibility of that? Client. It's the client's responsibility to lease with the server. ఓకే, సో జినీ అనే డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఉందండి. ఈ జినీ అనే డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లో ఈ లీజింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, జినీ అనే డిస్ట్రిబ్యూటర్. సో ఈ జినీ లీజింగ్ అనేది ఈ జినీ అనే డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు జరుగుతుందంటే వెన్ వన్ ఆబ్జెక్ట్ ఆఫర్స్ ఎ రిసోర్స్ టు అనదర్ ఆబ్జెక్ట్. When one object offers a resource to another object, for example, when remote object offer references to other object. నిన్న డయాగ్రామ్ లో చూసాం A B F. సో B నుంచి F కి వెళ్తుంది. సో B నుంచి F కి వెళ్తుంది అంటే F ఎవరు రిఫర్ చేశారు? B రిఫర్ చేశారు. సో objects that offer such resources are at risk of having to maintain the resources when the users are no longer interested. Or their programs may have been exited. Okay, so the granting of a resource, ఈ విధంగా ఒక రిసోర్స్ ని మనం ఇవ్వటం అనేది ఏమంటారంటే లీజింగ్ అంటారు. ఫర్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం. గ్రాంటింగ్ ఎ రిసోర్స్ ఫర్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఇస్ నథింగ్ బట్ ది లీజింగ్. ఇదే గార్బేజ్ కలెక్షన్ లో కూడా ఈ లీజ్ అనే టర్మ్ వచ్చింది. ఎవరు చేస్తారు లీజింగ్? క్లయింట్. ఎవరు లీజుకి తీసుకుంటారు? సర్వర్. ఎవరు ఇస్తారు? క్లయింట్. ఎవరు రెస్పాన్సిబిలిటీ? క్లయింట్. ఇట్స్ ద క్లయింట్ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడు ఇస్తుంది? whenever the client calls add ref. ఎప్పుడు లీజ్ ఎండ్ అయిపోతుంది? whenever the client calls remove ref. whenever the client calls the remove ref. అయితే ఈ జినీలో ఎవరు రెస్పాన్సిబుల్? ఈ జినీ ఎవరు రెస్పాన్సిబుల్ అంటే the resource users are responsible for requesting the renewal when they expire. It is the responsibility of the రిసోర్స్ యూజర్స్. ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళు రెస్పాన్స్. ఓకే, అండ్ లీజ్ పీరియడ్ క్యాన్ బి నెగోషియబుల్ ఎక్సెప్ట్ ఇన్ RMI. లీజ్ పీరియడ్ క్యాన్ బి నెగోషియబుల్ ఎక్సెప్ట్ ఇన్ RMI. ఓకే, అండ్ దేర్ ఇస్ an interface called lease. సో లీజ్ ఇంటర్ఫేస్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, దర్ ఇస్ ఇంటర్ఫేస్ కాల్డ్ ఇన్ RMI. జావాలో ఏముందండి? లీజ్ అనే రెఫరెన్స్ ఉంది, లీజ్ అనే ఇంటర్ఫేస్ ఉంది. సో దాట్ షుడ్ గెట్ ఇంప్లిమెంట్ బై దిస్ వన్. దట్ లీజ్ ఇంటర్ఫేస్ షుడ్ బి ఇంప్లిమెంట్ బై దిస్. ఓకే, అండ్ వన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ది ఓకే, సో ఏంటి లీజులు ఏముంటాయి? మెథడ్స్ ఉంటాయి. ఏం మెథడ్స్ ఉంటాయి? మెథడ్స్ లైక్ రెన్యువల్ ఆర్ క్యాన్సిల్డ్. సో ఆ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఎనేబులింగ్ ద మెథడ్స్ టు రెన్యువల్ ఆర్ క్యాన్సిల్. సో ఎప్పుడైనా ఏదైనా ఎవరైనా యూజర్ కావాలంటే ఏం చేస్తుంది? సో వన్ ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్ లీజ్ విల్ బి సప్లైడ్ యాజ్ ఏ రిసోర్స్ టు ది క్లయింట్, రిసోర్స్ టు ది యూజర్. సో విత్ దిస్ distributed garbage collection also over. Okay, any doubt in here? Any doubt in distributed garbage collection?
Any doubt? So what is the algorithm used for distributed garbage collection? What is algorithm? What is the algorithm used in distributed garbage collection? Anybody say? What is the algorithm used in distributed garbage collection? Any response? What is the algorithm used in distributed garbage collection? It is reference counting. Reference counting. Okay, this is the method used in distributed garbage. Okay. add ref, remove ref. So again, references. Okay. So yeah. So with this, today's class is over. We'll meet you tomorrow. Okay. Bye.